హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 11 to 12 ఇయర్స్ గర్ల్కి లెహెంగా క్రాప్ టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది 3 లేయర్స్ స్కర్ట్ అండి అండ్ క్రాప్ టాప్. బ్యాక్కి ఈ విధంగా క్రాప్ టాప్ని స్టిచ్ చేశాను. దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాం. 5 meters ఆర్గంజా క్లాత్, సాటిన్ 3 meters, బ్లౌజ్ 1 meter తీసుకోవాలి అండ్ కాటన్ లైనింగ్ క్లాత్ బ్లౌజ్కి స్కర్ట్కి కలిపి 4 meters. ఫస్ట్ కాటన్ లైనింగ్ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఒక కార్నర్కి ట్రయాంగిల్స్ షేప్లో వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి అంబ్రెల్లా షేప్ కోసం. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మెజర్ చేసుకోవాలి. లెహెంగాకి హిప్ మెజర్మెంట్ తీసుకోవాలండి. 36 inches ఉంది. సో 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకున్నాం కనుక 9 inches వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్ దగ్గర నుండి ఈక్వల్గా ఉందో లేదో అనేది చెక్ చేసుకోవాలి. మెయిన్ లెంత్ 35 inches అండి. సో తర్వాత సాటిన్ అండ్ కాటన్ కనుక కాటన్ లెంత్ మెజర్ చేస్తున్నాను. కాటన్ లెంత్ 31 inches మెజర్ చేసుకోవాలి. 2 inches తగ్గించుకోవాలి. సో మార్క్ చేస్తున్న దగ్గర నుండి 31 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. డౌన్ పార్ట్లో 1 side ఎక్స్ట్రా పీస్ కోసం వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లెవెల్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత
సాటిన్ క్లాత్ని కూడా ఇదే విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని వేస్ట్ మెజర్మెంట్ బేస్ చేసుకొని ఈ కార్నర్ దగ్గర వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ని సాటిన్ క్లాత్ పైన పెట్టుకొని లైనింగ్ క్లాత్ కన్నా సాటిన్ క్లాత్ 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. సో 33 ఇంచెస్ లెంత్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్లో ఎక్స్ట్రా పీస్ కోసం లైనింగ్ క్లాత్కి ఏ విధంగా అయితే ఎక్స్ట్రా క్లాత్ని తీసుకున్నామో అదే విధంగా సాటిన్ క్లాత్కి కూడా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఆర్గంజా క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ట్రయాంగిల్ షేప్లోనే ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ దీనిపైన లైనింగ్ క్లాత్ని పెడుతున్నానండి, ఎందుకంటే సాటిన్ క్లాత్ మూవ్ అవుతుంది కనుక కటింగ్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అందుకని లైనింగ్ క్లాత్ని పెట్టుకొని కటింగ్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్ కన్నా 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సాటిన్ క్లాత్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో లెంత్ 35 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఆర్గంజా క్లాత్ కూడా వన్ సైడ్ డౌన్ పార్ట్లో ఎక్స్ట్రా పీస్ని తీసుకొని సాటిన్కి కాటన్ లైనింగ్ క్లాత్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా ఆర్గంజా క్లాత్కి కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లేయర్స్ కట్ కనుక ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. వేస్ట్ మెజర్మెంట్ సేమ్ తీసుకోవాలండి. 9 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. మెయిన్ లెంత్ 35 ఇంచెస్ కనుక డివైడెడ్ బై 3 తీసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ లేయర్ తీసుకుంటున్నాము. ఆల్రెడీ స్క్రీన్ పైన మెన్షన్ చేశానండి ఎలా మార్క్ చేస్తున్నాను అనేది. 23.2 ఇంచెస్ మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర నుండి 23.2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ కోసం క్లాత్ని ట్రయాంగిల్ షేప్లోనే ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 4 లేయర్స్గా పెట్టుకొని ట్రయాంగిల్ షేప్లోనే పెట్టుకోవాలి. లెంత్ వేస్ట్ దగ్గర నుండి 11.6 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ సేమ్ 9 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా 3 లేయర్స్ని కటింగ్ చేసుకోవాలి.
థర్డ్ లేయర్ 35 ఇంచెస్, సెకండ్ లేయర్ 23.2 ఇంచెస్, ఫస్ట్ లేయర్ 11.6 ఇంచెస్ అండి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ 2 పార్ట్స్ని తీసుకొని వన్ సైడ్ ఎడ్జ్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా వన్ సైడ్ ఎడ్జ్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన సాటిన్ క్లాత్ని పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. దీనిపైన 35 ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి, ఆర్గంజా క్లాత్ని. దానిపైన 23.2 ఇంచెస్ ఆర్గంజా క్లాత్ని, దానిపైన 11.6 ఇంచెస్ ఆర్గంజా క్లాత్ని పెట్టుకొని వేస్ట్ దగ్గర ఈ 5 క్లాత్స్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు లెహంగా సైడ్ ఎడ్జెస్లో 6 ఇంచెస్ వరకు వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా సైడ్ ఎడ్జెస్ రెండింటిని స్టిచ్ చేసుకున్న తర్వాత జిప్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ని యూజ్ చేస్తున్నాను. జిప్ పొజిషన్ అనేది వీడియోలో చూపించిన విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న జిప్ని లైనింగ్కి సాటిన్కి మిడిల్లో పెట్టుకొని సైడ్ ఎడ్జెస్ రెండింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకొని లేయర్స్ సెపరేట్గా ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కలిపి ఎడ్జ్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కూడా సైడ్ ఎడ్జ్లో ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కలిపి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా సాటిన్ క్లాత్ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు పైన బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మెయిన్ క్లాత్ని తీసుకొని విత్ 5.5 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలండి. దీనిపైన సాటిన్ క్లాత్ని రివర్స్లో పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు స్కర్ట్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని పెట్టుకొని ఎడ్జ్లో 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. లోపల నుండి ఈ క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ ఎడ్జ్లో వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైన కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. పట్టి పైన కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. సైడ్ ఎడ్జ్లో గ్యాప్ ఉంచుకోవాలి. థ్రెడ్ కోసం జిప్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా గ్యాప్ పెట్టుకోవాలి డోరీ పెట్టుకోవడం కోసం. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక్కొక్క లేయర్కి జిగ్జాగ్ చేసుకోవాలి. అండ్ సాటిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా జిగ్జాగ్ చేసుకోవాలి. జిగ్జాగ్ చేయగా ఈ విధంగా వస్తుందండి.
ఇప్పుడు క్రాప్ టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని లెంత్ 15 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. షోల్డర్ 6.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. నెక్ విడ్త్ 3.5 ఇంచెస్, షోల్డరు 3 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ 3 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ కర్వ్ కోసం వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఆర్మ్ డౌన్ 6.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. చెస్ట్ 33 ఇంచెస్ డివైడెడ్ బై 4 తీసుకోవాలి. క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డ్ చేసుకున్నాం కనుక 8.25 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ 31 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 తీసుకోవాలి. 7.75 ఇంచెస్ ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. టక్స్ కోసం సెంటర్ నుండి 3.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. విత్ 3.5 ఇంచెస్, లెంత్ 4.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర సైడ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ ఖర్చు కోసం 1.5 or 2 ఇంచెస్ ఎక్స్ట్రా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. వేస్ట్ సైడ్ 1/2 ఇంచు వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్లేస్లో కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కన్నా హుక్స్ అండ్ కాజా పట్టీ కోసం ఈ 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టి ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ దగ్గర నుండి 1 ఇంచ్ మెజర్ చేసుకోవాలి బ్యాక్ హుక్ కోసం. ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గర నుండి మిడిల్లో 3.5 ఇంచెస్, నెక్ దగ్గర మార్క్ చేసుకున్న దగ్గర నుండి 5 ఇంచెస్ మార్క్ చేసుకొని మిడిల్కి మార్క్ చేసుకోవాలి. 2.5 ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మెజర్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. స్లీవ్స్ కోసం క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. స్లీవ్ లెంత్ 14.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ దగ్గర 3.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. స్లీవ్ పైన 6 ఇంచెస్, డౌన్ పార్ట్లో 5 ఇంచెస్ మెజర్ చేసుకొని ఖర్చు కోసం 1.5 or 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ని ఈ విధంగా పెట్టుకొని వన్ సైడ్ 1/2 ఇంచు లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పైపింగ్ థ్రెడ్ని పెట్టుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్స్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్లో పెట్టుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత పైపింగ్ చుట్టూ పైనుండి కూడా స్టిచ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి సైడ్ ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకున్న తర్వాత టక్స్ కోసం వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయ్యాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి.
ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత పైపింగ్ చుట్టూ పైనుండి స్టిచ్ చేసుకోవాలి అండ్ సైడ్ ఎడ్జెస్లో కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. అనదర్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్స్ కూడా ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా టక్స్ కోసం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్కి హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. లైనింగ్ క్లాత్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి స్టిఫ్నెస్ కోసం. ఇప్పుడు బాడీ పార్ట్ వన్ సైడ్ పార్ట్ని తీసుకొని ఎడ్జ్లో 1/2 ఇంచ్ క్లాత్ను లోపలికి ఫోల్డింగ్ చేసుకొని 1 ఇంచ్ క్లాత్ బయటికి వచ్చే విధంగా పెట్టుకొని రిమైనింగ్ క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది కాజా పట్టీ అండి. అదేవిధంగా ఎంతర్ పార్ట్ కోసం లైనింగ్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది కాజా పట్టీ. ఈ విధంగా హుక్స్ పట్టీని కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని రివర్స్లో పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు స్లీవ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. స్లీవ్ ఎడ్జ్లో క్రాస్ మార్క్ పెట్టుకున్నాం కదా, క్రాస్ మార్క్ పెట్టుకున్న సైడు పైపింగ్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల. ఇలా పైపింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్లో పెట్టుకొని పైపింగ్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని పైపింగ్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని పైపింగ్ దగ్గర పైనుండి స్టిచ్ చేసుకోవాలి. అండ్ సైడ్ ఎడ్జెస్ కూడా లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ స్లీవ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ని ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డ్ చేసుకోవాలి. లోతు ఉన్న సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్లీవ్స్ రెండింటిని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్స్ని వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ డౌన్ పార్ట్లో పైపింగ్ కోసం లైనింగ్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎడ్జ్లో వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు
ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని సైడ్ ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ ఉండే విధంగా ఎడ్జ్లో ఉంచుకొని రిమైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని రివర్స్ చేసుకొని ఆల్రెడీ మెజర్ చేసుకొని మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ చేసుకున్న ప్లేస్లో 2-3 స్టిచెస్ వేసుకోవాలి. బోత్ సైడ్ ఎడ్జెస్లో స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని రివర్స్ చేసుకోవాలి. బ్యాక్కి హుక్స్ కాజాలు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ పైన కూడా బటన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవాలండి. లెహెంగాకి ఈ విధంగా డోరీస్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, 11 to 12 ఇయర్స్ గర్ల్కి 3 లేయర్డ్ స్కర్ట్ విత్ క్రాప్ టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.